ఇక్కడ ఫారెస్ట్స్ న్యాచురల్ గా ఉన్నది ఒక బ్యూటీ అయితే టీ ప్లాంటేషన్స్ అది ఇంకో హై లెవెల్. ఇందాకలే మిస్ అయిపోయాను. అయితే ఈ హిల్ ప్లేసెస్ లో సూపర్ స్పెషల్స్ లేకో మరేమో మునారు చేపలకి పాపులర్. కానీ ఇక్కడ కూడా మ్యాగీ కల్చర్ అలవాటు అయిపోయింది. మ్యాగీ అండ్ బ్రెడ్ ఆమ్లెట్ అలవాటు అయిపోయింది. సో ఐ జస్ట్ హ్యాడ్ మ్యాగీ అండ్ ఆమ్లెట్. టీ మ్యూజియం ఇంకా ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ ఉంది. అరవికులం నేషనల్ పార్కింగ్ నుంచి అయితే అరౌండ్ ఎగ్జాక్ట్ అయితే 9 కిలోమీటర్స్ అక్కడ ఆన్ ది వే టు మునార్ వెళ్ళే దారిలోనే. టీ మ్యూజియం తర్వాత ఐ థింక్ ఇంకొక 5-6 కిలోమీటర్స్లో మునార్ సెంటర్, వేరే ఎక్కువ మనకు అక్కడ హోటల్స్ కానీ అన్నీ ఉండే ప్లేసెస్. మునార్లోకి వచ్చేసాం. టీ మ్యూజియం అక్కడ ఇదే టీ మ్యూజియం, మ్యూజియం లోకోమోటివ్స్, ఒరిజినల్ జంతువుల తలలు, టీ ప్రొడక్షన్ యూనిట్. ఇది పైన ఉన్న ఫొటోస్ రాజమహల్ ఫ్యాక్టరీ 1929 ఫొటోస్, 1904 ఫొటోస్, టీ ప్రిపేరింగ్ మెషిన్స్. Who is this? Eric Francis? అప్పట్లో వాడిన ఫోన్స్ అండ్ టైప్ రైటర్స్, టెలిఫోన్ ఎక్స్చేంజ్ 100 లైన్స్కి. అప్పట్లో మ్యాగజైన్స్ కూడా ఇక్కడ చూడొచ్చు. దీస్ ఆర్ ద రేడియోస్. అప్పట్లో వీళ్ళు వాడినవి బ్రిటిషర్స్ ఇక్కడ ఉన్నప్పుడు. వాచెస్, కన్స్ట్రక్షన్ వర్క్ ఆఫ్ మేడిపట్టి డ్యామ్ ఇన్ ప్రోగ్రెస్. 1953లో కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తున్న ఒక ఫోటో ఇది. మేడిపట్టి డ్యామ్ అది రేపు వెళ్తాం. అది ఈ టీవీ కూడా దిస్ ఈజ్ సో పాపులర్. ఏముంది ఇక్కడ, వే అవుట్ అంట. టీ ప్రిపరేషన్ ఎలా అన్నది చూపిస్తున్నారు. Every 7 days normally. In off season, every 50 days. But same leaf making 4 kind of tea. White tea, green tea, hot rose, black tea, CBC, black tea, same leaf. Cutting green powder after oxidation smell aroma. సో ఇక్కడ మనకి టీ మ్యూజియంలోని టీ ప్రిపరేషన్ గురించి డీటెయిల్డ్గా వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అది సిటీసీ కట్స్ 4 పార్ట్స్ అయిన తర్వాత ఆక్సిడేషన్ ప్రాసెస్ తర్వాత మనకి టీ పొడి అనేది వస్తుంది. ఇక్కడ కలెక్ట్ అయ్యి ఈ ర్యాంప్ పై నుంచి డ్రైయర్ కలెక్షన్ చేసి అక్కడ జల్లెట్ల దాంట్లోనే డిఫరెంట్ సైజెస్ ఆఫ్ టీ పొడి అక్కడ కలెక్ట్ అవుతుంది. ఇది టీ మ్యూజియం బయట వ్యూ, కార్ పార్కింగ్ నుంచి. అది టీ మ్యూజియం. అండ్ ఇంకో విషయం ఏంటంటే లాన్ పాపులర్ అన్నారు. అయితే నేను విన్నా అయితే ఫస్ట్ టైం ఏదో వైట్ టీ అంట, రిపుల్ వాళ్ళది.
ఏంటో వైట్ టీ అని చూద్దామని తీసుకున్నా. అది లోన్ చెప్పడం అయితే స్టార్టింగ్ గైడెన్స్ ఇచ్చిన అంటే ఆ టీ మ్యూజియం ప్రిపరేషన్ చేసిన వాళ్ళు అతను చెప్పడం ఏంటి అంటే ఇది హెల్త్కి చాలా మంచిదట, భోజనం తర్వాత ఒక కప్ అన్నారు. దిస్ చూడొచ్చు, చిన్న చిన్న బడ్స్ లాగా. అంటే ఇది ఒక ఆకు, ఫ్రెష్ ఆకుని తీస్తారట. అయితే ఇది ఓన్లీ అంటే 25 grams ఈ డబ్బా. ప్రైస్ అయితే 500 rupees, టూ కాస్ట్లీ. అలాగే వెళ్తుంటే ఇది కూడా దొరికింది, స్ట్రాబెర్రీ అంట, స్ట్రాబెర్రీ ప్రిజర్వ్. ఇది ఓకే, సమ్ జామ్ లాంటిది అనుకుంటా. బాగుంది. స్టార్టింగ్ అయితే 125 rupees ఎంట్రీ ఫీజు అనగానే అదేదో చెత్త షో వేశారు. అండ్ వెళ్ళేసరికి ఈ టీ తాలూకా హిస్టరీ అయిపోయింది. కొంచెం లోనకి వెళ్తే టీ ప్రిపరేషన్ గురించి చెప్పారు, వైట్ టీ అని బ్లాక్ టీ అని, వాటి ప్రిపరేషన్ గురించి. బాగుంది. ఓకే, సమ్హౌ టీ మ్యూజియం విజిట్ కూడా అయిపోయింది. నచ్చలేదు అనడానికి ఏం లేదు. ఒక జనాలు ఫ్లోట్ ఉంటే మాత్రం ఇక్కడ రావడం వేస్ట్. ఇప్పుడు సీజన్ కాదు, సీజన్ అయితే దసరాకి స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడ. దసరా సీజన్ వచ్చిందంటే మాత్రం కొంచెం ఆచితూచి రావాలి. నెక్స్ట్ అయితే టైము 5:41 అయ్యింది. ఇక్కడ నుంచి ఒక వ్యూ పాయింట్ పోతమేడు వ్యూ పాయింట్, అది ఇక్కడ నుంచి 6 kilometers. అది వెళ్ళేసరికి వ్యూ మనకి ఉంటుందా లేదా అన్నది కరెక్ట్గా ఐడియా లేదు. అంటే ఇందాక మనం వచ్చిన తర్వాత కాదు, అదర్వైజ్ ట్రై చేస్తాను. వ్యూ బాగుంది అని అంటే ఒక 2-3 ఫోటోలు లాగేసుకొని, ఒకవేళ బాగాలేదు అని అనుకుంటే, అదే వ్యూ సరిగ్గా లేదు అనుకుంటే రేపు స్కిప్ వేసేస్తాను. స్కిప్ వేసేసి టేకిడి వైపు కొన్ని చూడాల్సిన ప్లేసెస్ ఉన్నాయి, 4-5. మెట్టుబట్టి డ్యామ్ సంథింగ్ ఏదో, ఆ డ్యామ్ పిక్నిక్ పాయింట్, ఎక్కువ పాయింట్ ఏవో ఉన్నాయి. అవి చూసుకొని అక్కడ ఏదో బోటింగ్ కూడా, స్పీడ్ బోటింగ్ కూడా ఉంటుంది ఆ డ్యామ్ దగ్గర. అవి చూసుకొని అక్కడి నుంచి చలో తెక్కడి. ఈరోజు అయితే మరి రూమ్ ఇక్కడే తీసుకోవాలి. సో ఇందాకలా మూనార్ సెంటర్కి వెళ్ళిపోయాం కదా, మళ్ళీ ఆ సెంటర్కి వెళ్ళి ఆ సెంటర్ దాటే వెళ్ళాలి. అది మూనార్ మార్కెట్ అనుకుంటా, షాపింగ్ అండ్ ఎవ్రీథింగ్. టైం అయితే 6 కావస్తుంది. ఇక్కడైతే లైట్గా చీకటి పడింది, కానీ కొంచెం ఆ టాప్ వ్యూ పాయింట్ అంటున్నారు కదా, ఆ టాప్కి వెళ్తే కొంచెం వెళ్తురు ఉంటుందనే అనుకుంటున్నాను. బ్రిడ్జ్ ఇదే మాదిరిగా మనాలిలో రివర్ ఉంటుంది. మనాలి రివర్ ఇంకా సూపర్ అబ్బా. ఒక రకంగా మనాలికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అదే ఓల్డ్ మనాలిలో. మూనార్ డైలీ వెజిటబుల్ మార్కెట్. లాస్ట్ టైం బిఫోర్ కోవిడ్ వచ్చాం 2019 అక్టోబర్ దసరా టైంలో. ఇంత ఖాళీలే, ఇప్పుడు పూర్తిగా ఖాళీగా ఉంది. ఇలాంటి డెస్టినేషన్స్ ఇంత క్రౌడ్తో ఉంటే బాగుంటుంది. సూర్యుడు ఇక్కడ మూనార్ పోలీసులకి స్విఫ్ట్ డిజైర్ కార్ ఇచ్చారు, కలర్స్ పింక్ అండ్ వైట్. ఏం కాంబినేషన్ అంట. బ్రిడ్జ్ పైన సాహసం, ఓ డ్యామ్ బ్రిడ్జ్ పైన సాహసం. ఇది ఇక్కడ పోతుమేడు వ్యూ పాయింట్. చిన్న చిన్న జల్లు వర్షాల వల్ల పొగమంచు కమ్మేసింది, మబ్బులు. సో వ్యూ అయితే సరిగ్గా లేదు. కొంచెం ముందు చూద్దాం. పోతమేడు దగ్గర వ్యూ సరిగ్గా దొరకపోయేసరికి
రేపు మళ్ళీ ఇదే రూట్లో తిరిగి నేను వేరే ప్రదేశాలు చూడడానికి రావాలని చెప్పి నైట్ రూమ్ కోసం కనుక్కోగా దగ్గరలోనే ఒక 7 to 10 కిలోమీటర్స్ దూరంలో ఒక విల్లా గురించి అయితే తెలిసింది. ఆ విల్లాలో రూమ్ తీసుకోవడం కోసం అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాను.